సీఎం రేవంత్ రెడ్డి ఎల్లుండి ఢిల్లీ వెళ్లనున్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సాహిన్, ఎల్లుండి ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నది. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. ఆ ప్రైవేట్ కార్యక్రమం తర్వాత కాంగ్రెస్ పెద్దలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో ఐదు ఎమ్మెల్సీల స్థానాలు ఖాళీ ఏర్పడినాయి. అందులో 4 ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్కు దక్కే అవకాశం ఉండడంతో ఆ 4 ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగానే ఈవేళ ఉదయం ముఖ్యమంత్రి నివాసంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటు ఉప ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు అట్లే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా 5 కోర్ కమిటీ సభ్యులు మొత్తం అంతా కలిసి సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. దాదాపు గంట పాటు కొనసాగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు చేపట్టాల్సిన విధి విధానాలపైనే చర్చ జరిగినట్టుగా సమాచారం ఉన్నది. భారీ సంఖ్యలో పోటీ ఉండడంతో ఈ భారీ సంఖ్యలో ఉన్న పోటీని ఏ విధంగా నిలువరించాలి, వాటికి పాటించాల్సిన విధి విధానాలు ఏంటనే అంశంపైనే చర్చ జరిగినట్టుగా పిసిసి వర్గాలు చెప్తున్నాయి. అయితే మరొక వైపు ఎల్లుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనుండడంతో మరొకసారి ఈ కోర్ కమిటీ సభ్యులు సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో విధి విధానాలతో పాటు ఎవరెవరు అభ్యర్థులు ఈ ఎమ్మెల్సీ స్థానాలను ఆశిస్తున్నారు, వాటికి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు అర్హులుగా ఉండబోతున్నారు, వాటికి సంబంధించిన ఏ విధంగా ముందుకెళ్లాలి, ఆ దరఖాస్తులు వచ్చిన వాటిల్లో ఎవరెవరు అర్హులు ఎవరెవరు అనర్హులు అనేది తేల్చేదానికి కూడా దానికి సంబంధించి చర్చించే అవకాశం ఉంది. అంటే విధి విధానాల లోబడి ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా అర్హులుగా పరిగణించి సామాజిక వర్గాల వారీగా సమతుల్యత పాటించే విధంగా ఈ 4 ఎమ్మెల్సీ స్థానాలను కూడా భర్తీ చేయాలని పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ 4 స్థానాలలో ఒకటి తమకు ఇవ్వాలని చెప్పి సిపిఐ నాయకులు పిసిసి అధ్యక్షుడిని కలిసి కోరారు. దానికి సంబంధించి ఏఐసిసి స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే పిసిసి నుంచి ఆ ప్రతిపాదన ఏఐసిసికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అంటే మిగిలిన 3 స్థానాలకు సంబంధించి అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఎవరు అర్హులో వాళ్లకు ఆ 3 స్థానాలు దక్కేదానికి వీలుగా విధి విధానాలు ఉంటాయని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఎల్లుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు కాబట్టి ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఐసిసి సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అదేవిధంగా అవకాశం ఉండేట్లయితే రాహుల్ గాంధీతో కూడా కలిసే అవకాశం ఉండదని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ ముగ్గురు కాంగ్రెస్ పెద్దలతో కూడా కలిసి ఇక్కడ ఏదైతే 10వ తేదీ లోపల నామినేషన్లు వేయాల్సింది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక పైన తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నది. ఢిల్లీలో ముఖ్యమంత్రితో ఉండగానే ఇక్కడి నుంచి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటు పిసిసి అధ్యక్షుడు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్లుండి 8వ తేదీన 9వ తేదీన కూడా ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ 8, 9 తేదీల్లో పార్టీకి సంబంధించిన ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించిన తుది నిర్ణయం తీసుకునేదానికి ఢిల్లీలోనే ఏఐసిసి నాయకులతో చర్చించి తుది నిర్ణయానికి వస్తారని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అందులో భాగంగానే ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ ఉన్నట్టుగా పిసిసి వర్గాలు చెప్తున్నాయి. ఓవర్ టు స్టూడియో.